Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. ఈ ప్రపంచంలో నాది అనుకున్నట్టు ఒక్క పిల్ల లేదు దేవుడా. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను అయితే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని కూడా నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అదే విధంగా మనం టెలిగ్రామ్ గ్రూప్ అయితే మన ఛానల్కు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది గైస్. ఆ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. చాలా మంది కూడా జాయిన్ అయితే అయిపోయారు. సో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోని టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని జాయిన్ అని ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఆ యొక్క గ్రూప్లో అయితే వస్తుంటాయి గైస్. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు నాతో పర్సనల్గా అక్కడ నుంచి చాట్ అనేది చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోకుండా మన ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. సో గైస్ ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే వన్స్ ఎవరైనా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చాను గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి, లేదా మీరు ఎనీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసినా నో ప్రాబ్లం గైస్. ఓకే, సో నేనైతే బ్లాక్ అని ఇచ్చేసి అదే ఇమేజ్ తీసుకొని వచ్చేసి మినిమం ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా, లేదా 40 సెకండ్స్ అయినా డ్రాగ్ చేసుకోండి. నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ వచ్చేసి 40 సెకండ్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ అనక, సో నేను 30 సెకండ్స్ లెంత్న డ్రాగ్ అని ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక గ్రీన్ స్క్రీన్కు ఎఫెక్ట్కు సంబంధించిన ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ రిమూవ్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనకు స్టార్టింగ్లో ఇలా ప్లే చేస్తే మనకు ఫస్ట్ యానిమేటెడ్ ఇలా ప్లే అవుతుంది గైస్. ఓకే, ఫ్లవర్స్తో. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్లోనే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో టెక్స్ట్ లేక వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన నేమ్ని ఒక టెక్స్ట్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మై డార్లింగ్ అని నేను ఒక నేమ్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. ఓకే, సో వన్స్ టిక్ ఇచ్చేసి అదే ఏదైతుందో ఆ యొక్క టెక్స్ట్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి మనకు అక్కడ కనిపించదు, ఎందుకంటే అది వైట్ ఉంది ఇది వైట్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకు ఆపోజిట్లో కత్తెర సింబల్ పక్కన బాక్స్ అని ఆప్షన్ ఉంటుంది. బాక్స్ మీద టచ్ చేసి ఇక్కడ బ్లాక్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో టిక్ ఇస్తున్న ఇక్కడ చూడండి మనకు ఆ యొక్క నేమ్ అయితే వచ్చేస్తుంది మై డార్లింగ్ అంటే. ఓకే, సో ఇక్కడ మనకు ఇంకా ఫాంట్ స్టైల్స్ కావాలంటే ఇక్కడ ఏ అని ఫాంట్ ఉంటుంది గైస్. ఓకే, ఏ ఫాంట్ మీద టచ్ చేసి ఇక్కడ నేను సెకండ్ అని ఇస్తున్నా. ఆండ్రాయిడ్లో వచ్చేసి మనకు సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇంటూ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఇంటూ అని ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టేయండి. సో ఇంకా ఆ యొక్క టెక్స్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు అదే టెక్స్ట్ మీద టచ్ చేసి మినిమం మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతవరకు ప్లే చేద్దాం. ఫస్ట్ ప్లే చేస్తే మనకు ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయ్యేటప్పుడు మనకు ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఇది కూడా ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ఏదైతుందో ఇక్కడ మనకు ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. సో దీనికి వచ్చేసి మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్కి ఇన్ యానిమేషన్ ఇవ్వాలి. ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి పెయిడ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. పెయిడ్లో వచ్చేసి మినిమం 2 పెట్టేసేయండి గైస్, లేదా 2.5 అయినా పెట్టండి. ఓకే, సో 2.5 మేబీ పెట్టేసి ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. సో మళ్ళీ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ ఇచ్చాను. ఇప్పుడు అవుట్ యానిమేషన్ అప్లై చేస్తున్నాను. అవుట్ యానిమేషన్లో కూడా సేమ్ పెయిడ్ ఆప్షన్, ఇక్కడ మినిమం వచ్చేసి 2 పెట్టుకోండి గైస్. ఓకే, సో అక్కడ 2 ఇక్కడ 2. ఓకే, సో అక్కడ 2.5 ఇక్కడ 2 పెట్టేసి ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి అలా స్లో మోషన్లో వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఎండ్ అయ్యేటప్పుడు చూడండి ఆటోమేటిక్గా అలా మనకు స్లో మోషన్లో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మన యొక్క ఫోటో ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ఆడియో మీద టచ్ చేయండి. ఆడియో మీద టచ్ చేసి గాయస్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక డీజేకి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో నేను ఇచ్చిన సాంగ్ అనే కాదు గైస్, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు చూస్తూనే రోజులు గడిచాయంటూ ఈ యొక్క డీజే సాంగ్ అయితే ఇచ్చాను. సో ఆల్మోస్ట్ నేను ఒక అంటే 3 days బ్యాక్ ఒక లిరిక్స్ అయితే చేశాను అక్కడ సేక్ ఎఫెక్ట్లో. సో
అక్కడ నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మనకు అందమైన పిల్ల అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి గైస్. ఓకే, సో లిరిక్స్ కున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు వాల్యూమ్ సాంగ్స్ అనేది వినిపించకూడదు, కాపరేట్ ఇష్యూస్ వస్తాయి కనుక. సో ఇక్కడ నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేటెడ్ మనకు ఈ విధంగా ప్లే అవుతుంది. ఇలా ప్లే అయ్యేటప్పుడు అదే ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో క్రోమాకి లెక్క వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ చాలా మందికి అన్న నాకు వర్క్ అవ్వట్లేదని మీకు డౌట్ రావచ్చు గైస్. డౌట్ వచ్చినప్పుడు ఏం లేదు, ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ కదా దాని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ సింపుల్గా మీరు బ్లూ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కలర్స్లో 2 విధాలు వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు బ్లూ అని సెలెక్ట్ చేయండి, ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు క్రోమాకి అనేది అడ్జస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మినిమం 45 అండ్ మనకు ఇది వచ్చేసి మనకు 55 అలా పెట్టండి. అక్కడ 45 అంటే మనకు 46 పెట్టాను కదా, సో కరెక్ట్ 45 పెట్టుకోండి. ఓకే, సో 45 పెట్టుకొని ఇది కూడా 55 పెట్టి స్టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ప్లే చేస్తూనే ఫస్ట్ మనకు ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఓకే, సో ఇమేజ్ వచ్చే ముందు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. మీరు ఎవరి ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకున్నారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్ రేషన్కు సంబంధించిన ఇమేజ్ మాత్రమే ఉండాలి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఇచ్చాను ఒక ఇమేజ్, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇదే ఇమేజ్ని కూడా ఇంకా కావాలంటే మనకి ఇలా రొటేట్ చేంజ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో మీ 2 ఫింగర్స్ను పెట్టేసి ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి గైస్. ఓకే, సో ఫస్ట్ మనకు ఈ విధంగా అడ్జస్ట్ చేసి ఇది మనకు ఎక్కడ ఎండ్ అయిపోతుంది అంతవరకు ఫస్ట్ ఇమేజ్ను డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఎండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మన యొక్క ఇమేజ్ మీద కీ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మళ్ళీ కొంచెం ముందుకు ఇచ్చేయండి, మళ్ళీ ఇక్కడ కీ సింబల్ మీద టచ్ చేయండి ప్లస్ మీద. ఓకే, సో ప్లస్ మీద టచ్ చేసి సేమ్ ఆప్షన్ ఇక్కడ మనకు ముందుకు వచ్చేయండి. ఓకే, సో ముందుకు వస్తే మనకు ఎంతవరకు ఇది ఇంక్రీజ్ అవుతుంది ఇలా ముందుకు వచ్చేయండి. ఓకే, సో ఇంతవరకు మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సేమ్ మళ్ళీ ప్లస్ బటన్ మీద టచ్ చేసి ఈ 2 ఫింగర్స్తో మీరు ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేయండి గైస్. ఓకే, సో ఇంతవరకు డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ కీ యానిమేషన్తో మనకు అలా ముందుకు జూమ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బేసిక్గా మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ రావాలి. లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గాయస్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇలా వన్స్ మీరు ఎన్ని ఫోటోస్ సెలెక్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మీరు వన్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసేయండి గాయస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ ఆప్షన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అండ్ మీ 2 ఫింగర్స్తో అడ్జస్ట్. ఓకే, సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇంకా కావాలంటే ఈ యొక్క ఫోటోని కూడా ఇక్కడ కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి, మీకు ఎలా కావాలంటే ఎలా. ఓకే, సో నేను అనేది ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన లెంత్ అయినా మీరు డ్రాగ్ అనేది చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి నేను ఆల్మోస్ట్ ఇంకా ఇదే ఇమేజ్ కూడా ఇంత లెంత్ డ్రాగ్ ఇచ్చాను. ఇంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చినాక ఆల్మోస్ట్ ఇంకా ఇలా మనకు ప్లే అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ టు అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోయే చోట ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ రైట్ ఆఫ్ అని ఇచ్చేయండి. సేమ్ అదే టెక్స్ట్ మీద అంటే మన ఇమేజ్ మీద టచ్ చేయండి, కీ సింబల్ మీద టచ్ చేయండి. సేమ్ ఆప్షన్ ఫస్ట్ స్టార్టింగ్ ఓకే, ఇక్కడతో మనకు ఓకే పర్ఫెక్ట్. ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. టచ్ చేసి సేమ్ ఆప్షన్ ఇలా లాస్ట్ వరకు వచ్చేయండి. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అంతవరకు ఇది మళ్ళీ జూమ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేయండి. చూడండి ఇక్కడ సింపుల్గా మన యొక్క ఫోటో ఈ విధంగా వస్తుంది అండ్ ఆ యొక్క ఫోటో కూడా ఈ విధంగా యానిమేటెడ్ ప్లే అవుతుంది. ఓకే, సో సింపుల్ గాయస్, ఇందులో ఇంకా పెద్ద ఎడిటింగ్ లేదు. ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన లెంత్ సాంగ్ అయితే ప్లే చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇంకతో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేస్తూనే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఉండేది ఇక్కడ మనకు 60 పెట్టుకోండి మినిమం ఫ్రేమ్ రేట్. ఇక్కడ సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. Thank you for watching. Bye bye now.